Hello friends, this is Sharanya. Welcome back to my YouTube channel. AP TET and DSE 2024 కి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీలో మన నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ వైగాట్స్కి సోషియో కల్చరల్ థియరీ గురించి తెలుసుకుందాం. సో మీరు కనుక మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. వైగాట్స్కి సోషియో కల్చరల్ థియరీ. లాస్ట్ క్లాస్ లో మనం జీన్ పియాజెస్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ థియరీ గురించి మాట్లాడుకున్నాం. అయితే వైగాట్స్కి కూడా కాగ్నేటివ్ డెవలప్మెంట్ గురించే మాట్లాడతారు. కాకపోతే ఆ కాగ్నేటివ్ డెవలప్మెంట్ ని సోషల్ డెవలప్మెంట్ కి, సొసైటీకి కనెక్ట్ చేస్తారు. అందుకని చెప్పి ఈ కాగ్నేటివ్ డెవలప్మెంట్ థియరీ అయినప్పటికీ కూడా ఈ థియరీ పేరు వైగాట్స్కి సోషియో కల్చరల్ థియరీ అని పెట్టారు. వైగాట్స్కి గురించి మాట్లాడుకుంటే లీవ్ వైగాట్స్కి వాజ్ అ రష్యన్ సైకాలజిస్ట్. ఈ లీవ్ వైగాట్స్కి అనే పర్సన్ రష్యాకి సంబంధించిన ఒక సైకాలజిస్ట్, వాజ్ అ సోషల్ కన్స్ట్రక్టివిస్ట్. ఇప్పుడు జీన్ పియాజే గురించి మాట్లాడుకునేటప్పుడు అతను ఒక రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్ అని మాట్లాడుకున్నాం. రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్ అంటే ఎవరైతే రియల్ వరల్డ్ కి, ఫిజికల్ వరల్డ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళని రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్ అంటాం. వైగాట్స్కి సోషల్ కన్స్ట్రక్టివిస్ట్, సొసైటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే చైల్డ్ లో ఏదైతే కాగ్నిటివ్ డెవలప్మెంట్ జరుగుతుందో దాంట్లో సొసైటీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని లీవ్ వైగాట్స్కి నమ్ముతారు. హీ గేవ్ ఇంపార్టెన్స్ టు సొసైటీ అండ్ కల్చర్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్. చైల్డ్ లో జరిగే డెవలప్మెంట్ కి సొసైటీ ఇంకా కల్చర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అని లీవ్ వైగాట్స్కి చెప్తారు. ఇప్పుడు ఈ వైగాట్స్కి థియరీలో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడితే ఒక పాయింట్ క్లియర్ గా గుర్తుంచుకోండి. లీవ్ వైగాట్స్కి థియరీ అనేది కాగ్నిటివ్ డెవలప్మెంట్ కి సంబంధించిన థియరీ, కానీ పేరు మాత్రం సోషియో కల్చరల్ థియరీ అని ఉంటుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, ఈ థియరీలో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ సోషల్ ఇంటరాక్షన్, సెకండ్ థింగ్ లాంగ్వేజ్, థర్డ్ వన్ కల్చర్. అయితే లీవ్ వైగాట్స్కి ఏంటి అంటే చైల్డ్ డెవలప్ అయ్యేటప్పుడు సొసైటీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని అంటాడు. ఆ డెవలప్మెంట్ కి ఏది హెల్ప్ అవుతుంది, థింకింగ్ కి ఏది హెల్ప్ అవుతుంది అంటే సోషల్ ఇంటరాక్షన్. ఎప్పుడైతే మనం సొసైటీలోకి వచ్చి నలుగురితో మాట్లాడుతూ ఉంటామో కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాం, మన థింకింగ్ డెవలప్ అవుతుంది, మన నాలెడ్జ్ డెవలప్ అవుతుంది అని లీవ్ వైగాట్స్కి చెప్తారు. సో ఈ థియరీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి అంటే ఒకటి సోషల్ ఇంటరాక్షన్, సెకండ్ వన్ లాంగ్వేజ్. ఇప్పుడు మనం సొసైటీతో మింగిల్ అవ్వాలి, సొసైటీలో మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి అంటే లాంగ్వేజ్ చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. నెక్స్ట్ కల్చర్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కల్చర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, కల్చర్ యొక్క ఎఫెక్ట్ మన పైన, మన డెవలప్మెంట్ పైన చాలా పడుతుంది అని లీవ్ వైగాట్స్కి అంటారు. అయితే పాజిటివ్ ఎఫెక్ట్ అనేది పడుతుంది అని లీవ్ వైగాట్స్కి నమ్ముతారు. నెక్స్ట్ ఈ థియరీలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే ఒక 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. అవేంటి అంటే ఒకటి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, థర్డ్ వన్ మోర్ నాలెడ్జబుల్ అదర్స్, సెకండ్ వన్ వచ్చేసి మోర్ నాలెడ్జబుల్ అదర్స్, థర్డ్ వన్ వచ్చేసి స్కాఫోల్డింగ్. ఇప్పుడు 1 by 1 డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఒక చైల్డ్ ఉన్నారు, ఇది చైల్డ్ అనుకోండి. ఇప్పుడు ఇది చైల్డ్ అంటే ఇది ఒక జోన్. ఈ జోన్ లో ఉన్న యాక్టివిటీస్ ఏంటి అంటే చైల్డ్ అతనంతలో అతను పర్ఫామ్ చేయగలుగుతారు. మేబీ ఫర్ సపోజ్ రైటింగ్ అయిండొచ్చు, లేదంటే ఫుడ్ వాళ్ళంతర వాళ్ళు తినడం అయిండొచ్చు, స్పూన్ తో తినడం అయిండొచ్చు, లేదంటే చేతితో తినడం వాళ్ళంతలో వాళ్ళు కలుపుకొని తినడం అయిండొచ్చు, లేదు అంటే వాళ్ళు సెల్ఫ్ కేర్, బాతింగ్ కానివ్వండి, బ్రషింగ్ కానివ్వండి, ఎట్సెట్రా ఎట్సెట్రా వాళ్ళని వాళ్ళు ఆ యాక్టివిటీస్ అనేది వాళ్ళంతలో వాళ్ళు పర్ఫామ్ చేయగలిగితే అది ఈ జోన్. ఇంకొక జోన్ ఉంటుంది, ఈ జోన్ లో ఉన్న యాక్టివిటీస్ ఏంటి అంటే వాళ్ళంతలో వాళ్ళు పర్ఫామ్ చేసుకోలేరు, ఒకళ్ళు హెల్ప్ తీసుకొని ఆ యాక్టివిటీని మాత్రం కంప్లీట్ చేయగలుగుతారు. ఫర్ సపోజ్ ఇది ఏజ్ ని బట్టి చేంజ్ అవుతూనే ఉంటుంది, ప్రతి ఏజ్ కి వర్తిస్తుంది. ఇప్పుడు పిల్లల గురించి మాట్లాడుకుందాం, లేదంటే మన గురించి మనం మాట్లాడుకుందాం. ఈ ఏజ్ లో ఈ జోన్ లో ఏంటి అంటే మనంతలో మనం ఫుడ్ తినగలుగుతాం, మనంతలో మనం రాయగలుగుతాం, మనంతలో మనం లైక్ మనకి కావాల్సిన సెల్ఫ్ కేర్ మొత్తం కూడా మనంతలో మనం తీసుకోగలుగుతాం. ఈ జోన్ లో ఉన్న యాక్టివిటీస్ మనం పర్ఫామ్ చేయలేము అని అనుకుందాం. ఫర్ సపోజ్ డ్రైవింగ్ అనుకుందాం. సో
డ్రైవింగ్ ఏంటి అంటే ఇప్పుడు మనకి రాదు, మనం ఏం చేస్తాం, ఈ డ్రైవింగ్ గురించి ఎవరికైతే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాం. మేబీ మన ఫాదర్స్ అయి ఉండొచ్చు, లేదు అంటే డ్రైవింగ్ క్లాసెస్ అయి ఉండొచ్చు, ఏదైనా. ఇప్పుడు డ్రైవింగ్ మనం ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటున్నాం, ఎవరికైతే ఈ డ్రైవింగ్ పైన మనకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటున్నాం. అంటే వీళ్ళెవరు, మోర్ నాలెడ్జబుల్ అదర్స్. మోర్ నాలెడ్జబుల్ అదర్స్, ఒక యాక్టివిటీ పైన మనకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని నేర్చుకుంటున్నాం. అది మోర్ నాలెడ్జబుల్. ఎవరి దగ్గర, ఎంకేఓ అంటే మోర్ నాలెడ్జబుల్ అదర్ అనే పర్సన్ దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎప్పటి వరకు మనం నేర్చుకుంటాం, ఆ యాక్టివిటీ అనేది మనకి పర్ఫెక్ట్ గా వచ్చేంత వరకు, మనంతలో మనం ఆ యాక్టివిటీని పర్ఫామ్ చేసేంత వరకు వాళ్ళ దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి ఆ హెల్ప్ తీసుకోవడం అనేది చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనకి సైకిల్ తొక్కడం రాదనుకున్నాం, ఎన్ని రోజులను నేర్చుకుంటాం వేరే వాళ్ళ దగ్గర, అంటిల్ అండ్ అన్లెస్ మనంతలో మనం సైకిల్ పర్ఫెక్ట్ గా తొక్కేంత వరకు, మనంతలో మనం రైడ్ చేసేంత వరకు ఒకరి దగ్గర నుంచి హెల్ప్ తీసుకుంటాం కదా. సో ఏదైతే హెల్ప్ మనం తీసుకుంటున్నామో టెంపరీ హెల్ప్, ఇప్పుడు పర్మనెంట్ గా మనం సైకిల్ నేర్చుకోవడానికి ఇంకొకరి దగ్గర నుంచి హెల్ప్ తీసుకోం కదా, టెంపరీ ఒక 1 month ఒక 2 months హెల్ప్ అనేది తీసుకుంటాం. ఆ టెంపరీ హెల్ప్ ఏదైతే ఉంటుందో అది స్కాఫోల్డింగ్. ఏదైతే జోన్ యాక్టివిటీస్ మనంతలా మనం పర్ఫామ్ చేయలేమో, ఒకరి హెల్ప్ తోటి మనం యాక్టివిటీస్ ని పర్ఫామ్ చేస్తామో ఆ జోన్ ని జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అని అంటాం. ఐ హోప్ ఇది మీకు క్లియర్ గా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే ఏ యాక్టివిటీస్ అయితే ఒక చైల్డ్ అతనంతలు అతను పర్ఫామ్ చేయలేడో, ఇంకొకరి హెల్ప్ తీసుకొని ఆ యాక్టివిటీస్ ని కంప్లీట్ చేయగలుగుతారో ఆ జోన్ అనేది జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఎవరి హెల్ప్ అయితే తీసుకుంటున్నారో వాళ్ళని మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అంటాం. ఏదైతే హెల్ప్ తీసుకుంటున్నారో, టెంపరీ హెల్ప్ ఏదైతే తీసుకుంటున్నారో అది స్కాఫోల్డింగ్. ఇది లీవ్ వైగోట్స్కీ థియరీలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, దాని తర్వాత స్కాఫోల్డింగ్ అంటే ఏంటి, మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అని మనం ఎవరిని అంటాము, ఇవన్నీ కూడా డైరెక్ట్ గా అడిగే క్వశ్చన్సే. డైరెక్ట్ గా అడగకపోతే క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అంటే, ఒక సిచ్యువేషన్ ఇచ్చి ఆ సిచ్యువేషన్ కి సంబంధించి క్వశ్చన్ అనేది అడుగుతాడు. ఒక క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. చైల్డ్ కి అతనంతలు అతను రాయలేడు, సో వాళ్ళ మదర్ హెల్ప్ తీసుకోనో లేదంటే వాళ్ళ టీచర్ హెల్ప్ తీసుకోనో పెన్సిల్ చేతిలో పట్టుకొని టీచర్ గాని స్టూడెంట్ గాని వాళ్ళకి రాయడం నేర్పిస్తున్నారు ఆ చైల్డ్ కి. సో ఎవరైతే రాపిస్తున్నారో, ఎవరైతే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారో వాళ్ళని ఏమంటారు అని అడిగితే ఆన్సర్ వచ్చేసి మోర్ నాలెడ్జబుల్ అదర్స్. లేదంటే ఏదైతే హెల్ప్ వాళ్ళు అందిస్తున్నారో చైల్డ్ కి, ఒక స్టూడెంట్ కి ఒక టెంపరీ హెల్ప్ ఏదైతే అందిస్తున్నారో దాన్ని ఏమంటారు అని అంటే ఆన్సర్ వచ్చేసి స్కాఫోల్డింగ్. ఒకవేళ ఆ జోన్ ఆఫ్ యాక్టివిటీస్, ఏ యాక్టివిటీస్ అయితే చైల్డ్ అతనంతలు అతను పర్ఫామ్ చేయలేడో కానీ ఒక హెల్ప్ కనుక వాళ్ళకి అందినట్లయితే ఆ యాక్టివిటీస్ ని వాళ్ళు నేర్చుకోగలుగుతారు, పర్ఫామ్ చేయగలుగుతారు. ఆ జోన్ ని ఏమంటాము అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ స్టూడెంట్ యాక్టివిటీస్. సో లీవ్ వైగోట్స్కీ ప్రకారంగా ఒక టీచర్ గా మనం చైల్డ్ కి ఎలాంటి యాక్టివిటీస్ చేపియాలి అంటే కొలాబరేటివ్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు నాకు నాలెడ్జ్ ఎక్కువ ఉంది కానీ ఫిజికల్ గా నాలెడ్జ్ ఎక్కువగా లేదు, అప్పుడు కొలాబరేటివ్ ప్రాజెక్ట్స్ ఒక 4-5 మెంబర్స్ ని గ్రూప్ గా చేసినట్లయితే ఒకరు ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తారు, ఒకరు యాక్టివిటీని పర్ఫామ్ చేస్తారు, ఒకరు దాన్ని డెమాన్స్ట్రేట్ చేస్తూ ఉంటారు. ఇలా ఇక్కడ ఏం జరిగింది, ఒకరితో ఇంకొకరు హెల్ప్ చేసుకున్నారు. ఒకరు ఒక యాక్టివిటీ చేస్తే ఇంకొకరు ఇంకొక యాక్టివిటీ, కానీ ఈ 2 యాక్టివిటీస్ పైన నాలెడ్జ్ ఇద్దరికి వచ్చింది. సో ఒకరి హెల్ప్ తోటి ఇంకొకరు యాక్టివిటీస్ అనేది చేస్తారు, కలిసి నేర్చుకుంటున్నారు. అది కొలాబరేటివ్ ప్రాజెక్ట్. నెక్స్ట్ కోఆపరేటివ్ లెర్నింగ్. ఇప్పుడు నాకు మ్యాథ్స్ చాలా బాగా వచ్చు,
సైన్స్ అంటే అసలుకే రాదు, ఇంకొక స్టూడెంట్ కి సైన్స్ బాగా వచ్చు. ఇప్పుడు వీళ్ళిద్దరిని కలిసి చదువుకోండి, ఒక గ్రూప్ చదువుకోండి అంటే ఈ చైల్డ్ ఇంకొక చైల్డ్ కి సైన్స్ నేర్పిస్తాడు, ఈ స్టూడెంట్ కి మ్యాథ్స్ నేర్పిస్తాడు. ఇక్కడ కోఆపరేటివ్ లెర్నింగ్ అనేది జరుగుతుంది, ఒకరు ఇంకొకరికి నేర్పిస్తూ ఉన్నారు, అది కోఆపరేటివ్ లెర్నింగ్. నెక్స్ట్ రెసిప్రోకల్ టీచింగ్. రెసిప్రోకల్ టీచింగ్ అంటే ఏంటి అంటే ఒక టీచర్ ఉన్నారు, ఒక స్టూడెంట్ ఉన్నారు, స్టూడెంట్ నుంచి కూడా నేర్చుకునే విషయాలు కొన్ని ఉంటాయి, ఆ స్టూడెంట్ నుంచి నేర్చుకోవడం, టీచర్ నుంచి స్టూడెంట్స్ నేర్చుకోవడం, ఇది రెసిప్రోకల్ టీచింగ్. నెక్స్ట్ పియర్ ట్యూటరింగ్. పియర్ ట్యూటరింగ్ ఏంటి అంటే ఒక 4 to 5 స్టూడెంట్స్ ని ఒక గ్రూప్ గా చేసాం. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఉంది, ఒక కాన్సెప్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, లేదంటే ఒక ప్రాజెక్ట్ ని నేను డెమాన్స్ట్రేట్ చేశాను. పియర్ మెంబర్స్ అంటే ఎవరు? సేమ్ ఏజ్ గ్రూప్, నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, నా క్లాస్ రూమ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పియర్ మెంబర్స్. వాళ్ళ ముందు నేను ఒక కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను, లేదంటే ప్రాజెక్ట్ అనేది డెమాన్స్ట్రేట్ చేశాను. నాలో ఉన్న ఈ మిగిలిన 3-4 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు నేను చేసిన వర్క్ కి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు, బాగుంది, బాలేదు, ఇక్కడ చేంజెస్ నేర్చుకో, ఇక్కడ ఇలా చేంజెస్ చెయ్యు, నాలో ఉన్న మిస్టేక్స్ ని కరెక్ట్ చేస్తూ ఉంటారు, ఇది పియర్ ట్యూటరింగ్. నెక్స్ట్ అసిస్టివ్ లెర్నింగ్. ఒకళ్ళు అసిస్ట్ చేస్తూ ఉంటే పిల్లలు నేర్చుకోవడం, టీచర్ హెల్ప్స్ అందించడం, చిన్న చిన్న హింట్స్ ఇవ్వడం, అసిస్ట్ చేయడం, నేను చెప్తూ ఉంటే పిల్లల యాక్టివిటీని పర్ఫామ్ చేయడం, ఇది అసిస్టివ్ లెర్నింగ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి యాక్టివిటీలో లీవ్ వైగాట్స్కి సజెస్ట్ చేసిన ప్రతి యాక్టివిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కామన్ గా ఉన్న థింగ్ ఏంటిది? సోషల్ ఇంటరాక్షన్. సో లీవ్ వైగాట్స్కి ఈ థియరీ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాము? సోషల్ ఇంటరాక్షన్ కి లీవ్ వైగాట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్న పాయింట్ మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఎప్పుడైతే మనం నలుగురితో కలిసి నేర్చుకుంటామో ఎక్కువ విషయాలు నేర్చుకుంటాము, మన నాలెడ్జ్ ఎక్కువ బిల్డ్ అవుతుంది, ఎక్కువ ఎక్స్పీరియన్సెస్ గెయిన్ చేస్తాము, అబ్జర్వ్ చేసి కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉంటాము అన్నీ ఈ థియరీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ అకార్డింగ్ టు వైగాట్స్కి సొసైటీ అండ్ కల్చర్ హెల్ప్స్ ఇన్ మీనింగ్ మేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఎగ్జామ్స్ వచ్చిందంటే చాలు మనం బట్టి కొట్టడం స్టార్ట్ చేస్తాం, ఈ క్వశ్చన్ ఆన్సర్స్ బట్టి కొట్టడం, ఇంపార్టెంట్ ఆన్సర్స్ బట్టి కొట్టడం, కాన్సెప్ట్ ని అర్థం చేసుకోకుండా రోట్ లెర్నింగ్ అనేది చేస్తాం, బట్టి కొట్టే ప్రాసెస్ ఎక్కువ మనం చేస్తూ ఉంటాం. అయితే ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా మీనింగ్ మేకింగ్ గా ఉండాలి. మనం ఒక విషయాన్ని నేర్చుకున్నామంటే దానికంటూ ఒక మీనింగ్ ఉండాలి, ఆ కాన్సెప్ట్ ని మనం అర్థం చేసుకోవాలి. సో లీవ్ వైగాట్స్కి ఏమంటాడు అంటే సొసైటీ కానివ్వండి, కల్చర్ కానివ్వండి, ఈ మీనింగ్ మేకింగ్ లో ఎక్కువ హెల్ప్ అవుతుంది అని అంటారు. నెక్స్ట్ అండ్ సోషల్ లెర్నింగ్ టెన్స్ టు ప్రిసీడ్ డెవలప్మెంట్. లీవ్ వైగాట్స్కి ఏమంటాడు అంటే ఏదైతే సొసైటీ ద్వారా మనం విషయాలు నేర్చుకుంటున్నామో ఈ సోషల్ లెర్నింగ్ ద్వారా మనకి డెవలప్మెంట్ జరుగుతుంది అని అంటారు. నెక్స్ట్ థాట్ అండ్ లాంగ్వేజ్ ఆర్ ఇనిషియలీ సపరేట్ సిస్టమ్ ఫర్ ఇనిషియల్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ మర్జింగ్ అరౌండ్ 3 years of age. సో లీవ్ వైగాట్స్కి ఏమంటాడు అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక బేబీ పుట్టిన దగ్గర నుంచి కూడా లాంగ్వేజ్, థింకింగ్, ఈ రెండు కూడా సపరేట్ థింగ్స్. లాంగ్వేజ్ కి అండ్ థింకింగ్ కి ఎలాంటి ఇంటరాక్షన్ ఉండదు, బట్ 3 years of age వచ్చిన తర్వాత లాంగ్వేజ్, థింకింగ్ ఈ రెండు కూడా మర్జ్ అవుతాయి అని లీవ్ వైగాట్స్కి అంటారు. అంటే లాంగ్వేజ్ ని యూజ్ చేస్తూ మనం ఆలోచిస్తూ ఉంటాము, లాంగ్వేజ్ ద్వారానే మనలో డెవలప్మెంట్ జరగడం కానివ్వండి, ఇలా లాంగ్వేజ్ ఇంకా థింకింగ్ అనేది స్టార్టింగ్ లో డిఫరెంట్ థింగ్స్. ఇనిషియల్ స్టేజ్ లో 3 years వచ్చిన తర్వాత రెండు కూడా కంబైన్ అవుతాయి, రెండు కలిసి జరుగుతూ ఉంటాయి, మర్జ్ అవుతాయి అని లీవ్ వైగాట్స్కి చెప్తారు. నెక్స్ట్ లీవ్ వైగాట్స్కి 3 forms of languages అనేది మనకి ఇచ్చారు. సో ఆ 3 forms of languages ఏంటి అంటే ఒకటి సోషల్ స్పీచ్, ఇంకొకటి ప్రైవేట్ స్పీచ్, ఇంకొకటి సైలెంట్ ఇన్నర్ స్పీచ్. ఈ మూడు కూడా బాగా గుర్తుంచుకోండి, ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. ఫస్ట్ సోషల్ స్పీచ్. సోషల్ స్పీచ్ ఏంటి అంటే 2 years నుంచి స్టార్ట్ అవుతుంది. సో సోషల్ స్పీచ్ ఏంటి అంటే మనం మన చుట్టూ ఉన్న వాళ్ళు, ఇప్పుడు మన పేరెంట్స్ అయి ఉండొచ్చు, మన సిబ్లింగ్స్ అయి ఉండొచ్చు, మన గ్రాండ్ పేరెంట్స్ అయి ఉండొచ్చు, నైబర్స్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఇలా వీళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. అంటే అప్పుడప్పుడే మనము
సింగిల్ వర్డ్ స్టేజ్ కానివ్వండి, 2 వర్డ్ స్టేజ్ కానివ్వండి, వర్డ్స్ అనేవి నేర్చుకుంటూ ఉంటాం. ఇది సోషల్ స్పీచ్, వేరే వాళ్ళతో మాట్లాడడం. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రైవేట్ స్పీచ్. ప్రైవేట్ స్పీచ్ అనేది 3 years నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక చైల్డ్ కి 3 years వచ్చింది అప్పటి నుంచి ప్రైవేట్ స్పీచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రైవేట్ స్పీచ్ అంటే ఏంటి అంటే, నాలో నేను మాట్లాడుకుంటూ, అంటే ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ ని ఫామ్ చేయాలనుకున్నా, సెంటెన్స్ ని ఫామ్ చేసేటప్పుడు నన్ను నేను డైరెక్ట్ చేసుకుంటా. ఈ వర్డ్ ఫస్ట్ వస్తుంది, ఈ వర్డ్ సెకండ్ వస్తుంది, ఈ వర్డ్ థర్డ్ వస్తుంది. ఇలా నన్ను నేను డైరెక్ట్ చేస్తూ పైకి గట్టిగా మాట్లాడుకోవడం, నాతో నేను మాట్లాడుకోవడం అనేది ప్రైవేట్ స్పీచ్ కిందకు వస్తుంది. అయితే లీ వైగోట్స్ కి ప్రైవేట్ స్పీచ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్రైవేట్ స్పీచ్ ద్వారా నాతో నేను ఏదైతే మాట్లాడుకుంటానో అది మనకొక టార్చ్ బేరర్ గా వర్క్ చేస్తుంది, మనల్ని డెవలప్మెంట్ వైపు అది డైరెక్ట్ చేస్తుంది అని లీ వైగోట్స్ కి అంటారు. వేరాస్ జీన్ పియాజే ఈ ప్రైవేట్ స్పీచ్ ఏదైతే ఉందో దానికి అస్సలే ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఎవరు? జీన్ పియాజే. లీ వైగోట్స్ కి మాత్రం ఈ ప్రైవేట్ స్పీచ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇది మనకి డైరెక్ట్ చేస్తుంది, మన డెవలప్మెంట్ కి ఒక డైరెక్షన్ ఇస్తుంది అని అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సైలెంట్ ఇన్నర్ స్పీచ్. ఇదేంటి అంటే 7 years ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఏదైనా ఒక సెంటెన్స్ నేను మాట్లాడాలి అంటే నా మైండ్ లోనే మొత్తం సెంటెన్స్ ఫామ్ అయిన తర్వాత నేను మాట్లాడతా, అప్పుడు నేను నా నోరు తెరుస్తాను. సో ఇది సైలెంట్ ఇన్నర్ స్పీచ్. నేను బయటకి గట్టిగా మాట్లాడాను, నాలో నేనే ఒక సైలెంట్ గా అది మొత్తం కూడా ఫామ్ చేసుకొని అప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తా, అది సైలెంట్ ఇన్నర్ స్పీచ్. సో ఇవి 3 forms ఆఫ్ స్పీచెస్ ఆర్ లాంగ్వేజెస్. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ప్రైవేట్ స్పీచ్. నెక్స్ట్, ఈ థియరీ యొక్క ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ ఏంటి? ఒక టీచర్ గా క్లాస్ రూమ్ లో మనం ఈ థియరీని ఎలా వాడుతూ ఉంటాం? కొలాబరేటివ్ లెర్నింగ్, పిల్లల్ని గ్రూప్స్ గా ఫామ్ చేసి పిల్లలతోటి కొలాబరేటివ్ లెర్నింగ్ అనివ్వండి, పియర్ ట్యూటరింగ్, ఇందాక మనం చూసాం కదా డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి. ఈ కొలాబరేటివ్ ప్రాజెక్ట్స్, పిల్లలతో కోఆపరేటివ్ లెర్నింగ్ చేపించడం, రెసిప్రోకల్ టీచింగ్ కానివ్వండి, పియర్ ట్యూటరింగ్ కానివ్వండి, అసిస్టివ్ లెర్నింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక టీచర్ గా మనం క్లాస్ రూమ్ లో ఇంప్లిమెంట్ చేయాలి. సో దట్ పిల్లలు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైతే వాళ్ళు ఒకరి నుంచి ఇంకొకరు నేర్చుకుంటూ ఉంటారో, ఇలా నేర్చుకునేటప్పుడు అబ్జర్వ్ చేసి నేర్చుకునేటప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ పెరుగుతాయి, వాళ్ళ నాలెడ్జ్ పెరుగుతుంది. ఇప్పుడు ప్రతిదీ కూడా మనం యాక్టివిటీస్ ద్వారానే పర్ఫామ్ చేయలేం, యాక్టివిటీస్ ద్వారానే నేర్చుకోలేం. కొన్ని చూసి కూడా నేర్చుకునేవి ఉంటాయి, అబ్జర్వ్ చేసి నేర్చుకునేవి కూడా ఉంటాయి. ఇలా ఒకరి నుంచి నేర్చుకునేటప్పుడు ఏమవుతుంది అంటే సోషల్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది, మోరల్ డెవలప్మెంట్ జరుగుతుంది, ఎమోషనల్ డెవలప్మెంట్ జరుగుతుంది, లాంగ్వేజ్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. ఇలా ఎన్నో పాజిటివ్ పాయింట్స్ అనేవి మనకి దీని ద్వారా ఉంటాయి. నెక్స్ట్, హెట్రోజీనియస్ గ్రూప్స్. మనకి 2 types ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి, ఒకటి హోమోజీనియస్, ఇంకొకటి హెట్రోజీనియస్. హోమోజీనియస్ అంటే అందరూ కూడా సేమ్ అబిలిటీ ఉన్న పిల్లలు, సేమ్ గ్రూప్ పిల్లలు. ఇప్పుడు అందరికి మ్యాథ్స్ బాగా వచ్చు, ఈ మ్యాథ్స్ బాగా వచ్చిన ప్రతి పిల్లల్ని ఒక గ్రూప్ గా చేసాం అనుకోండి, అది హోమోజీనియస్. సేమ్ అబిలిటీ ఉన్న పిల్లలు, సేమ్ క్వాలిటీస్ ఉన్న పిల్లలు. ఇక్కడ ఎక్కువ పాజిటివ్ పాయింట్స్ కానివ్వండి, అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉండవు. వెరస్ హెట్రోజీనియస్ గ్రూప్స్ అనుకోండి, ఇప్పుడు ఒకరికి మ్యాథ్స్ బాగా వచ్చు, ఒకరికి సైన్స్ బాగా వచ్చు, ఒకరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ బాగా వచ్చు. సో ఇప్పుడు ఈ ముగ్గురిని ఒక గ్రూప్ లో కనుక వేసినట్లయితే ఒకరి నుంచి ఇంకొకరు థింగ్స్ అనేవి నేర్చుకోవచ్చు. ఒకరు మ్యాథ్స్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఇంకొకరు సైన్స్ మ్యాథ్స్ నేర్చుకోవచ్చు. ఇలా నేర్చుకోవడం, నేర్పించడం అనేది జరుగుతుంది. దీని ద్వారా ఎక్కువ అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. సో హెట్రోజీనియస్, ఒక టీచర్ గా మనం ఎప్పుడు కూడా ఒక క్లాస్ రూమ్ లో హెట్రోజీనియస్ గ్రూప్స్ అనేవి పర్ఫామ్ చేయాలి. అందరూ క్లెవర్స్, అందరూ A+ స్టూడెంట్స్ ని ఒక గ్రూప్ గా చేసి అందరు డల్ స్టూడెంట్స్ ని ఒక గ్రూప్ గా చేస్తే ఏం యూజ్ ఉండదు. అదే ఒక మంచిగా చదివే స్టూడెంట్ ని ఇంకొక కొంచెం నార్మల్ గా చదివే స్టూడెంట్ ని ఒక గ్రూప్ లో కనుక చేసినట్లయితే వీళ్ళు ఎప్పుడైతే ఒక టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది, ఆ నాలెడ్జ్ పైన ఇంకా గ్రిప్ అనేది వస్తుంది. అదే ఇప్పుడు ఇంకొకరికి ఎలా హెల్ప్ అవుతుంది, ఈ స్టూడెంట్ కి ఎలా హెల్ప్ అవుతుంది, కాన్సెప్ట్ నేర్చుకోగలుగుతున్నాడు. ఇలా హెట్రోజీనియస్ గ్రూప్స్ ద్వారా ఎక్కువ అడ్వాంటేజెస్ అనేవి మనకి ఉంటాయి ఒక టీచర్ గా క్లాస్ రూమ్ లో. నెక్స్ట్, సోషల్ ఇంటరాక్షన్స్, డిస్కషన్స్ పిల్లలతో పెట్టాలి, పిల్లలతోటి డిబేట్స్ కండక్ట్ చేయాలి. ఇలా
మన సోషల్ ఇంటరాక్షన్స్ ద్వారా క్లాస్ రూమ్ లో ఎక్కువ నాలెడ్జ్ అనేది డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఈ సోషియో కల్చరల్ వైగోట్స్కీ సోషియో కల్చరల్ థియరీ యొక్క మన ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్. సో ఇది లీ వైగోట్స్కీ థియరీ అండ్ ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ ఇది ఈ రోజు వీడియో. See you in the next video. Until then, name me Sharanya signing off. Thank you so much for watching.